నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలతో సర్దుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలదిగి దాడులు, దౌర్జన్యాలు చేసిన నేతలు, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులపై చట్ట ప్రకారం చర్యలకు కూటమి సర్కార్ ఉపక్రమించింది. దీంతో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇంకొందరు బెయిల్ పై ఉన్నారు. మరికొందరు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. ఇక ఈ పరిస్థితులలో వైసీపీకి జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే వైసీపీ శ్రేణులే అవునని అంటున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీలక నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీని వీడనున్నారని అంటున్నారు. అయితే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా అదే దారిలో నడవనున్నారు. ఇప్పటికే 5గురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులు కూడా రాజీనామా చేయడం జరిగితే వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య 6కు చేరుకుంది. తోట త్రిమూర్తులు 1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1995లో తెలుగుదేశంలో చేరి 1999లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు ఆయన జనసేన గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తోట త్రిమూర్తులు ఆయనతో ఫోటో కూడా దిగారు. ఇక అప్పటి నుంచి తోట త్రిమూర్తులు జగన్ కు షాక్ ఇచ్చి జనసేన గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.